ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम्। लीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छष्टायां सजनिगलितं यावरात् प्रत्यहुन्ते गोदादस्यै नमः भूय एवास्तु भूयः। वन्दे वेदान्तकर्पूरचामीकरकरण्डकम् रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् अजग्रीवम् उपास्महे। दिशन्तु मे देव सदा त्वदीयाः दयातरङ्गानुचराकटाक्षाः सुरोत्तरेषु पुंसामृतं क्षरन्तीं सरस्वतीं संसित कामधेनुम्। श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराज हरिचन्दनयोगदृश्याम् साक्षात् क्षमां करुणय कमलामिवान्या गोदामनन्य शरणं प्रपद्ये। गोदामनन्य शरणं प्रपद्ये। अस्मद्गुरुभ्यो नमः। గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహం సమర్పిస్తూ తిరుప్పావై ప్రబంధం ధనుర్మాస వ్రతంలో ఈ రోజున మనం 7వ రోజులో ఉన్నాం. 7వ పాసురాన్ని మనం సేవించుకోబోతున్నాం. ఇప్పటి వరకు భగవద్భాగవత ఆచార కటాక్షంతో అవతారిక అటుపైన 6 పాసురాల వరకు యథాశక్తి మనం సేవించుకున్నాం. 6వ పాసురంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలని ఈ రోజున చూసి ఆ తర్వాత 7వ పాసురంలోకి మనం అడుగుపెడతాం. మనం ముందు చెప్పుకున్న క్రమాన్ని చూస్తే మొదటి 5 పాసురాలు ఒక క్రమం ఏంటది అంత ఉపోద్ఘాతము, ఈ వ్రతానికి ఇంట్రొడక్షన్ లాగా అన్నట్టుగా మనం చెప్పుకున్నాం. మొదటి పాసురంలో అధికార స్వరూపము, 2వ పాసురంలో చేయవలసినవి ఏమిటి, చేయకూడని ఏమిటి, 3వ పాసురంలో ఈ వ్రతంలో అవగాహిస్తే మనకు కలిగే లాభాలేంటి, పాడి పంట ఎలా ఉంటుంది అనే విషయాన్ని, 4వ పాసురంలో భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తముల వైభవం ఏమిటి అని తెలుస్తున్నాం. దేవతలు వచ్చి వీరికి సహాయపడటము అనే విషయాన్ని, 5వ పాసురంలో మన కర్మలన్నీ నశించిన తర్వాతనే భగవంతుడు మనకు లభిస్తాడు, మరి కర్మలన్నీ అనుభవించి తీరాల్సిందే కదా అన్న ప్రశ్న వేసుకుని దానికి సమాధానంగా ఉపాయ శుద్ధి అంటే భగవంతుడే సర్వస్వము అని మనసా వాచా కర్మణ ఎవరైతే ఆయన నామాన్ని చెప్పి ఆయన చింతించి ఒక పుష్పాన్ని సమర్పిస్తారో అలాంటి వారి కర్మలన్నీ కూడా నశిస్తాయి. ఎలా నశిస్తాయి? అగ్నిహోత్రంలో వేసిన దూది పింజంలో నశిస్తాయి అని చెప్పారు. అదే విషయాన్ని ప్రోక్తం స్వస్య కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం అంటే గోదాదేవి యొక్క అవతార విశేషాన్ని అనంతాచార్యులు అనేవారు తెలియజేశారు. గోదా చతుశ్లోకి అని 4 శ్లోకాల సమాహారాన్ని అనంతాచార్య స్వామి వారు అందించారు. అనంతాచార్య స్వామి వారు ఎవరండి అని అడిగితే మీకు కూడా తెలుసు, చెప్తే గుర్తుపడతారు ఈజీగా. భగవద్ రామానుజు యొక్క అత్యంత ప్రియమైన శిష్యుడు. తిరుమలలో బృందావనాన్ని ఏర్పాటు చేసి ఒక పెద్ద గార్డెన్ ఏర్పాటు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్ప కైంకర్యం చేసినటువంటి స్వామి. ఆ సహాయం చేయడానికి వెంకటేశ్వర స్వామి చిన్న బాలకుడు రూపంలో వస్తే కూడా నేను చేసే కైంకర్యంలో ఇంకొకటి చేయి పడకూడదు అని ఆయన మీద గడ్డపార విశ్లేషించినటువంటి వాడు. గుర్తొచ్చిందా? ఇక్కడ తగులుతుందా? ఇక్కడ తగిలిందా? పచ్చకపురం పెట్టారా? ఇప్పటికీ లోపలికి వెళ్తే గడ్డపార ఉంటుందా అక్కడ పైన? ఎందుకు వెళ్ళారు అనంతాచార్యులు అక్కడికి అంటే భగవద్ రామానుజ శ్రీరంగ క్షేత్రంలో ఒకసారి మనకు 12 మంది ఆళ్వారు అని చెప్పుకున్నాం కదా, అందులో ఒక ప్రధానమైన ఆళ్వార్లు నమ్మాళ్వార్ అని పేరు. నమ్మాళ్వారు అంటే మా ఆళ్వార్ అని పేరు అనమాట. అలా ఆ నమ్మాళ్వార్లు 4 ప్రబంధాలను అనుగ్రహించారు. అందులో చాలా ప్రధానమైన ప్రబంధం ఏమిటి అంటే తిరువాయుమొഴി అని ప్రబంధం. అందులో 10 పత్రులు ఉంటాయి. అంటే ఒక్కొక్క క్యాంటో అనుకోండి, ఒక దాంట్లో మళ్ళీ ఒక 11 ఒక 110 పాసురాల దాకా ఉంటాయి. అందులో ఒక దశకంలో అంటే 10-11 పాసురాల సమాహారం. అందులో ఒడివిల్ కారణెల్లాం ఉడనాయ్ మన్ని అని నమ్మడి వాళ్ళు ఒక పాసురం ఇస్తారన్నమాట.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కాలం ఉన్నంత వరకు మేము కైంకర్యం చేయాలి, కైంకర్యం చేయాలని ఆశపడతారు. అది విని ఒకసారి భగవద్ రామాలు కాలక్షేపం చేస్తూ, అయ్యో మరి ఇంత ఆశపడ్డారు నమ్మాడు వారు, ఇప్పుడు పైన ఎవరన్నా ఉన్నారా అక్కడ కైంకర్యం చేయడానికి? ఇంత ఆశపడ్డారు కాబట్టి తప్పకుండా మనం ఆ వెంకటేశ్వర స్వామికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కైంకర్యం చేయాలి అని ఆశించి, అంటే మరి అప్పటికి పైన చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇప్పుడు మనం చర్చించుకునే ఈ విషయము సుమారు 1000 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం. ఏది భగవద్ రామానుజుల వారు నమ్మాళ్ళ వారి పాసురాన్ని సేవిస్తూ మరి నమ్మాళ్ళ వారు అక్కడ కైంకర్యం చేయాలని ఆశపడ్డారు. మరి అప్పటిదాకా ఎవరు లేరా అండి? పైన ఉన్నారు. ఎవరున్నారు? పెరియ తిరుమల నంబి అని ఒక మహానుభావులు, పెద్దవారు, వృద్ధులు. వారక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి తీర్థ కైంకర్యం, ప్రసాద కైంకర్యం చేస్తున్నారు. ఈ పెరియ తిరుమల నంబి ఎవరు అంటే సాక్షాత్తు భగవద్ రామానుజులకు మేనమామ, మేనమామ మరియు ఆచార్యులు. అలా వారి దగ్గర వారు కైంకర్యం చేస్తున్నారు. ఎప్పుడైతే నమ్మాళ్ళ వారిలో ఈ ప్రబంధాన్ని రామానుజులు గోష్ఠి అందరికీ తెలియజేశారో, అప్పుడు ఆ ప్రవచనం చేస్తున్నప్పుడు అయ్యో నమ్మాళ్ళ వారు ఇంత ఆశపడ్డారు, కానీ ఇంకా గొప్ప కైంకర్యం జరిగితే బాగుంటుంది. తిరుమలకు వెళ్ళి ఎవరు కైంకర్యం చేస్తారు? అక్కడ ఒక పెద్ద బావిని ఏర్పాటు చేసి, ఒక పెద్ద పూలతోటి ఏర్పాటు చేసి చక్కగా అక్కడ పుష్పమాలను కైంకర్యం చేస్తూ ఎవరు చేయగలరు అంటే ఇట్లాగే కూర్చున్నారు గోష్ఠి వాళ్ళంతా కూడా. భగవద్ రామానుజులు అడిగిన ఈ ప్రశ్నకి ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. దానికి 2 కారణాలు. ఒకటి, ఇప్పుడే మనం తిరుమలకు వెళుతున్నప్పుడు నడకదారిలో చిరుతపులు వస్తుంది, పులు వస్తుంది అని భయపడుతున్నారు కదా, న్యూస్ లో వస్తుంటుంది. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే ఒక 1000 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంటుందండి? ఎంత క్రూరమైన జంతువులు ఉంటాయి అప్పుడు. 1000 సంవత్సరాల క్రితం ఎవరు వెళ్ళడానికి ఎవరైనా సాహసిస్తారా? ఎవరు అంత డేర్ చేసేవారు కాదు. మొదటి కారణం. రెండవ కారణం, సాక్షాత్తు భగవద్ రామానుజుల గోష్ఠి వదులుకొని ఎవరైనా వెళ్ళేది? ఎవరు వెళ్ళాలనుకోరు కదా. అప్పుడు ఎవరు వెళతారని రామానుజులు అడిగితే దాసుడు వెళతాడు అని లేచి అనంతాచార్య స్వామి వారు అయితే చెప్పారు. అప్పటికి అనంతాచార్య స్వామి వారి యొక్క భార్య గర్భవతి. షీ వాస్ ప్రెగ్నెంట్ ఎట్ దట్ టైం. వెంటనే సంతోషించి భగవద్ రామానుజులు వారిని కౌలించుకొని ఎన్నై ఆన్ బెళ్ళై, బా నువ్వురా నా నిజమైన శిష్యుడివి అని అనంతాన్ బెళ్ళై అన్నారు అప్పటి నుంచి. అందుకనే పైన మీకు ఆళ్వార్ ట్యాంక్, గెస్ట్ హౌస్ ఇవన్నీ అనంతాచార్య పేరు మీద ఏర్పాటు చేసుకున్నాయి అనమాట. అటువంటి వారు మరి వారి భార్యను కూడా తీసుకుని వెళ్ళి అంత కీకారణ్యంలో ఎన్నో క్రూర జంతువులు అయినా సరే వెళ్ళి ఎందుకు అలా చేశారు కైంకర్యం అంటే ఆచార్య ఆజ్ఞ కదా. ఏంటి మన సంప్రదాయంలో ముఖ్యం ఏంటి? మనకు ముందు ఈ జీవుడు అనేవాడు ముందు భగవంతుడి వైపు తిరగడం అనేది ఫస్ట్ స్టెప్. ప్రతివాడు ఏమనుకుంటాడు? నాకు నేనే స్వతంత్రుడిని, నాకు నేనే బాస్, నా దగ్గర డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, నా వెనకాల మనుషులు ఉన్నారు, నేను ఇంకొకటి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఏముంది కనుక ఏం లేదు. అసలు వాడు భగవంతుడి వైపు తిరగడమే మొట్టమొదటి ఒక చేంజ్. వాడు ఒకరు తిరిగాడే అనుకున్నాం. భగవంతుడి వైపు తిరిగినప్పుడు వాడు ఏమనుకుంటాడు? భగవంతుడే సర్వస్వం అనుకుంటాడు. కానీ అది అల్టిమేట్ కాదు. దానికి ప్రథమ పర్వము అని పేరు. ఏం పేరు? ప్రథమ పర్వము. పర్వము అంటే ఒక స్టేజ్ లేదా ఒక మెట్టు అనుకోండి. ఎప్పుడైతే మీరు ప్రథమ పర్వం అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? చివరి పర్వం ఏదో ఉందనే కదా అర్థం. అర్థమైనా? చివరి ఏదో ఉందనే అర్థం. మధ్యమ పర్వం ఏమిటి? భాగవతోత్తములను సేవించడం, భాగవతోత్తములు కనబడితే వారికి నమస్కారం చేయడం, ఆనందంగా ఉండటం. ఇక చివరి పర్వం చరమ పర్వనిష్ట అంటారు. చివరి పర్వము అంటే అల్టిమేట్ అని అర్థం. చర్మము అంటే ఏంటి? అల్టిమేట్, ఇంకా దాన్ని మించి పైన ఏం లేదు. చర్మపర్వ నిష్ట అంటే ఏంటి? ఆచార్య నిష్ట. ఆచార్యకి యొక్క మనసుకు ఆహ్లాదం కలిగేలాగా మనం నడుచుకోవటము, వారు చెప్పిన పనులు చేయటము. కాబట్టి ఇక్కడ నుండి శ్రీరంగంలో భగవంతుని సేవించడం ఇది కాదు, ఇది కూడా మంచి పనే. కానీ భగవద్ రామానుజులు మా ఆచార్యులు, వారి తిరువుళ్ళం అంటే వారి మనసులో ఆలోచన ఎలా ఉంది? ఎవరైనా వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఎందుకంటే కలియుగ దైవం కదా, అక్కడి నుండి కైంకర్యం అంటే సేవ చేయాలని మా ఆచార్యులు ఆశపడుతున్నారు. కాబట్టి వారి కోరిక నెరవేర్చడమే ప్రధానము, వారి మనసుకు తగ్గట్టు నడుచుకోవడమే అసలైన నిష్ఠ అని మనకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కొన్ని సంప్రదాయ గ్రంథాలు అధ్యయనం చేస్తే ఏం తెలుస్తుంది అంటే ఆచార్య నిష్ఠ, ఆచార అభిమానమే మనం ఉజ్జీవించడానికి కారణము అని ఒక ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది అనమాట. అదంతా రావాలంటే ఇలా గ్రంథాలు పెద్దల దగ్గర మనం అధ్యయనం చేయాలి. మనకు తెలిసింది చాలా కొంచెం, తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది, రహస్యాలు చాలా ఉంటాయి. వేదాంతం చెప్తా ఉంటే ఎవరు కూర్చుంటారు కనుక కూర్చోరు. కాబట్టి ప్రబంధాల్లో
కథల రూపంలో వాటిని చెప్తూ లోపల తత్వాన్ని పెట్టి మనకు అందిస్తారు. అలాంటి దీర్ఘ శరణాగతి అనే పేరు గల గ్రంథమే శ్రీరామాయణము. దానికే ఇతిహాస శ్రేష్టము అని పేరు. ఇతిహాసం అంటే ఏంటి? ఇది ఇలాగే జరిగింది అని అర్థం. వాస్తవానికి ఇది ఇలాగే జరిగింది అని అర్థం. మనకి రెండు ఇతిహాసములు రెండు ఉన్నాయి. ఒకటి శ్రీమద్ రామాయణము, రెండవది శ్రీ మహాభారతం. ఒకటేమో త్రేతాయుగంలో అవతరించింది, రెండవది ద్వాపర యుగంలో. ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది, అది జరుగుతున్నప్పుడే దాన్ని లిఖింపబడాలి, అది రాస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రం ఇతిహాసం. జరుగుతున్నప్పుడే రాస్తూ ఉండాలి అంటే పాతకాలం డైరీ తీసుకొచ్చి ఇది కూడా ఇతిహాసం అంటారు వీల్లేదు. అందులో ధర్మము, అర్థము, కామము, మోక్షము, చతుర్విధ పురుషార్థాన్ని అందించేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఇతిహాసం పడుతుంది. శ్రీమద్ రామాయణాన్ని లిఖించిన మహానుభావులు ఎవరు? రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి మహర్షి. మహాభారతం వ్యాస మహర్షి రాశారు. ఇవి ఇతిహాసాలు. వాటిలో పైకి కథలాగా ఉంటాయి, అలా చదివినా మనకు చాలా గొప్ప పుణ్యమే. కానీ లోపల తత్వార్థాలు చాలా ఉంటాయి. గోవిందాచార్య స్వామి వారు ఒక మహానుభావుడు ఉన్నారు. వారు శ్రీరామాయణానికి వ్యాఖ్యానం రాశారు. గోవింద రాజీయము అని అంటారు. మీరు ఎప్పుడన్నా విన్నారో తెలియదు. దానికి భూషణము అని పేరు. భూషణం అంటే అలంకారం అని పేరు అన్నమాట. గొప్పమైన ఒకటి ఒక ఇది. అలాంటి మనం సేవిస్తే ఆ వాల్మీకి మహర్షి హృదయం ఏంటి అని మనకు తెలుస్తుంది. అలాగే తిరుప్పావైలో కూడా ఎన్నో తత్వపరమైనటువంటి అర్థాలు మనకు ఇందులో కనబడతాయి. ఇలా 5 పాసురాల్లో మనకు అనేక విషయాల్ని తెలియజేసి గోదాదేవి మనకు ఈ కర్మలు ఇవన్నీ ఉన్నాయి, వాటి వాస్తవమే. కానీ మనసావాచ కర్మణ మనం భగవంతుణ్ణి సేవిస్తే ఆ కర్మలు మనల్ని అంటవు అన్నట్టు బాగుంది. అంత మాత్రం చేత ఆగిపోకుండా మళ్ళీ, ఎందుకంటే నేరుగా శ్రీకృష్ణుడికి వెళ్ళొచ్చు కదా గోపికులందరూ కూడా, మళ్ళీ కొంతమంది లేపుకుంటూ వెళ్ళడం దేనికి అని కూడా ఒక సందేహం వస్తుంది. నేను ఒక విషయం ఏం చెప్పుకున్నాం మనం అంటే, భగవంతుని సాధారణంగా సముద్రంతో పోలుస్తారు కదా. అనంతమైనటువంటి కళ్యాణ గుణములు గలవాడు. మరి ఒక పారుతున్నటువంటి ఒక ఏరు, అందులో ఏదో ఒక ఒడ్డులో మనం దిగాలి అంటే, అవగాహించాలి అంటే మనం పెద్దల తోడు ఉండాలి, అది దాటాలంటే. అలాగే భగవంతుని యొక్క గుణాలను అనుభవించాలన్నా కూడా భాగవతోత్తమ దర్శనం మనకు తప్పక కలగాలి. అలా భాగవతోత్తమ దర్శనం ఎందుకు కలగాలి? వాళ్ళు లేకుండా నేరుగా వెళితే వచ్చే నష్టం ఏంటి? ఆచారాలను ఎందుకు సేవించాలి? ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తిరుప్పావైలో గోదాదేవి మనకు చెప్తుంది. ఇక్కడ ఏం కనబడుతుంది? మనం ఏం చెప్తున్నాం? ఈ 5 పాసురాలు ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ కలిసి అందరి డౌట్స్ క్లారిఫై అయిపోయాయి. ఏం డౌట్స్? ఈ కర్మలు అడ్డుపడతాయి కదా అంటే ఏం అడ్డుపడవు. మనసావాచ కర్మణ మనం సేవిస్తే తప్పక పరమాత్మ దర్శనం మనకు మనకు భగవద్ దర్శనం లభిస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇక అందరూ ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆండాళ్ళ మాట నమ్మారు, అందరూ ధైర్యంగా ముందుకు వచ్చారు. ఇప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ముందు లేచిన వాళ్ళు గబగబా వెళ్లకుండా అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనేది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏంటంటే, ఈ లేపబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 10 మంది ఆళ్వార్లకు ప్రతీకారం మనం చెప్తున్నాం. ఆళ్వార్లు అంటే భగవంతుని యొక్క పరిపూర్ణ గుణాలలో గుడికి తేలినటువంటి వారు. ఆ శ్రీమన్నారాయణుడే వాళ్ళకి ఆ దర్శనాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రతి దేవాలయంలో సన్నిధి పెద్దగా ఉందనుకోండి, ఆళ్వార్ సన్నిధి అని సపరేట్గా ఉంటుంది. అక్కడ 12 మంది ఆళ్వార్లు ఉంటారు. వారితో పాటుగా భగవద్ రామానులు తప్పకుండా ఉంటారు. ఎందుకంటే భగవద్ రామానులు ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ఆళ్వార్లు అని చెప్తారు. ఇంతమంది ఆళ్వార్ల భక్తి రామానులోకి ఎత్తాం అన్నమాట. అందుకని భగవద్ రామానులు తప్పకుండా వెయిట్ చేసి ఉంటారు. ఒకవేళ స్థలం లేదనుకోండి, అంతమందిని ఆడవాళ్ళు ఏం చేసే స్థలం లేనప్పుడు ఒక ముగ్గురిని మాత్రం ప్రధానంగా ఏర్పాటు చేస్తారు. ఎవరు వారు అంటే ఆళ్వార్, ఎంబెరుమానార్, జీయర్, ఈ ముగ్గురిని. ఇలా ఇస్తే మాకు ఏం తెలుస్తుందండి అంటే, ఏ పేరు చెప్పకుండా ఆళ్వార్ అని అంటే నమ్మాళ్వార్ అని అర్థం. 12 మంది ఆళ్వార్లలో ఉదయ ఆళ్వార్, భూదత్త ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమలసై ఆళ్వార్, நம்ம ஆழ்வார், மதுரகவி ஆழ்வார், குலசேகர ஆழ்வார், பெரிய ஆழ்வார், ஸ்ரீ ஆண்டாள், தொண்டர்புடி ஆழ்வார், திருப்பான் ஆழ்வார், తిరుమంగై ఆళ్వార్. 12 మంది ఆళ్వార్. వీళ్ళలో ప్రధానమైన వాడు నమ్మ ఆళ్వార్. ఏ పేరు లేకుండా ఆళ్వార్ అంటే నమ్మ ఆళ్వార్ అని అర్థం. ఒకరు నమ్మాళ్వార్ విగ్రహం. తర్వాత ఎంబెరుమానార్ అంటే భగవద్ రామానుజులు అని అర్థం అనమాట. మధ్యలో రామానుజులు. తర్వాత జీయర్ అంటే రంగనాథ క్షేత్రంలో ఉన్నటువంటి పెరియ జీయర్, మనవాడ మాముని అని ఒక ఆచార్యులు ఉన్నారు.
వారు అని అర్థం. ఆ ముగ్గురునైనా వేంచేపు చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ ముగ్గురు ఉండాలి. ఆళ్వార్, ఎంబెరుమానార్, జీయర్, తిరువడిగడే శరణం అని మనం చెప్తాం అనమాట. ఏ యొక్క ప్రబంధాన్ని మనం ప్రారంభించిన చివరిలో కూడా అలా వాళ్ళని ఎందుకు వెంచేపు చేసుకున్నారు అంటే అలాంటి భాగవతత్వం ఒక దర్శనం వల్ల వాళ్ళ కలయిక వల్ల. మనం కూడా మీరు చూడండి, సత్సంగ్ అని పెడతారు చూసారా, కొన్ని చోట్ల మెసేజ్లు వస్తుంటాయి సత్సంగ్ అని. అందరు కలిసి వెళ్ళి ఒక గోష్ఠిగా ఏర్పడి అక్కడ చక్కగా భజనలు అవి జరిగితే భగవంతుని గురించి ఉపన్యాసాలు జరిగి వింటే బాగానే ఉంటుంది. కానీ సత్సంగాన్ని పేరు పెట్టి చిట్టి పార్టీలు చిట్టీలు వేసుకుంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా. మళ్ళీ వాడు రజోగుణం తమోగుణమే అంటే అంతే కదా. ఈసారి మాకు ఇస్తా అన్నారు, వాళ్ళకి ఇచ్చారు చిట్టి, ఈసారి వీళ్ళకి ఇస్తారు, వీళ్ళకి వాళ్ళంటే ఇష్టం, వాళ్ళకి వీళ్ళంటే పడదు, ఇలాంటివి వస్తుంది. ఇంకా సత్సంగం ఉంటే అంటే లేకపోతే కదా. సంఘం వదులుకోమని చెప్తున్నారు మన పెద్దలందరూ కూడా. అదే సంఘం అంటే వాళ్ళతో కలిసి ఉండడం, ఆ వదులుకోండి. ఎందుకంటే సంఘంలో ఉంటే మనకు అంటేవి రాగద్వేషాలే కదా. రాగద్వేషాలే అంటుతాయి. అప్పటిదాకా బాగుంటాం. ఇప్పుడు మనకు ఒక వ్యాగనార్ ఉందండి, పక్కింటి వాళ్ళకి కూడా ఒక వ్యాగనార్ ఉంది. అప్పటిదాకా బాగానే ఉంటాం. సడన్ గా వాళ్ళకి ప్రమోషన్ వచ్చి ఎక్సీజ్ ఉందనుకోండి, అప్పటికేమో తెలియని ఒక కోపం వాళ్ళ మీద మెరుగవుతుంది. వాళ్ళు మామూలుగా చూసినా సరే నేను అట్లా చూస్తున్నారు మీరు అంటారు. వాళ్ళు పొరపాటు బాగున్నారా అంటే మీరు ఎంత బాగున్నారా మీరు ఎంత బాగున్నారా అంటే వాళ్ళు ఏది మాట్లాడినా మనం ప్రయత్నం తీస్తాం. ఎందుకు అప్పటిదాకా బాగానే ఉన్నాం కదా అంటే లోపల మనసులో గ్రంథి అంటారు, ఆ జీవాత్మ పట్టుకొని ఉంటాయి. గ్రంథి అంటే ముడి అని అర్థం. కొన్ని వేల కోట్ల జన్మలు చేసినటువంటి ఆ పాపపుణ్య రాశి ఎక్కడికి పోదు, అది లోపల ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు లేస్తుంటుంది అనమాట. అప్పటిదాకా బాగానే ఉంటుంది. ఎప్పుడన్నా కొంచెం ఇది అయిపోగానే ఏ రకంగా వాళ్ళ మీద తప్పు తీయాలా, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ మీద ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మనం చూస్తుంటాం కదా, అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యాలి. ఎందుకు వస్తున్నాయి అప్పటిదాకా బాగున్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఎదిగితే ఎందుకు చూడలేకపోతున్నా. నేను నిజంగా వీడు మనవాడు అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరందరూ వచ్చారు, బయటకు వచ్చారు, చూశారు, కారు కూడా చూశారు, అందరూ మంగళాశాసనం చేశారు. అయ్యా మీరు ఇంకా బాగా వృద్ధిలోకి రావాలి, చక్కగా గోష్ఠి పెంచుకోవాలి, మీ గోష్ఠి కోసమే అసలు ఎందుకు తీసుకున్నాడు 7 సీటర్ 8 సీటర్. ఎప్పుడు ఐదుగురు వెళ్ళినా కూడా మా ఇద్దరు ముగ్గురు రావాలంటుంది మా కమ్యూనిటీలో. కానీ దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దేర్ హస్బెండ్స్. వాళ్ళు లేకపోతే వీళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే గోష్ఠికి ఒక అందం ఉంటుంది. అందుకని ఇలా పెద్ద కారణం అందరూ రావచ్చు కదా అనుకున్నాం. మీరందరూ చూసి మంగళాశాసనం చేశారు, వీడు మనవాడని మంగళాశాసనం చేశారు. కాబట్టి ఎవరెన్ని తీసుకున్నా వీడు మనవాడు అనుకుంటే మనవాడే కరెక్ట్ అయ్యాడు అనుకోండి, పక్కింటి వాడే కరెక్ట్ అయ్యాడు. మన పక్కింటి వాడు సంబంధం ఉంది కదా, ఒక స్నేహం ఉంది కదా. కాబట్టి మనవాడు అనుకుంటే ఆ ఈర్ష్యాసూయులు మనకు రావు. ఎప్పుడైతే వీడు మనవాడు కాదు అనుకుంటామో అప్పుడే ఈ ఈర్ష్య ద్వేషాలు బయట నుంచి లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది, నోట్లోంచి ఏవో ఒక మాటలు వస్తూ ఉంటాయి. మనకు పురాతన మాట ఉంది కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కదా. సో ఈ నాలుక చాలా ప్రధానం అనమాట. జితే రస జితే సర్వం అన్నారు. ఈ రసేంద్రియాన్ని, ఈ నాలుకని గెలిస్తే అన్నిటినీ గెలిచినట్టు. ఒకటి భోజనం విషయంలో అది తిని ఇది తిను అని ఏదో చెప్తుంటుంది, అది మనం కంట్రోల్లో పెట్టాలి. నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటుంది, దాన్ని కంట్రోల్లో పెట్టాలి. ఈ రెండింటిని ఎవడైతే జయిస్తాడో వాడు అన్నిటినీ జయించినట్టు కదండి. మిత భోజనం అన్నారు, అందుకే అవన్నీ కూడా మనకు చెప్తున్నారు ఇందులో. సో ఇలా ఎవరైనా ఎదుగుతున్నప్పుడు అంటే మనకు అసూయ ఈర్ష్య అనే పదాలు ఉన్నాయి చూసారా. అసూయ ఈర్ష్య అంటే రెండు సినానిమ్స్ లాగా కనబడుతుంటాయి, కానీ కొద్దిపాటి డిఫరెన్స్ అనమాట. మంచి వాళ్ళలో దోషాలు ఆరోపించడం, మంచి వాళ్ళలో దోషాలు ఆరోపించడము, ఎదుగుదల చూడలేకపోవడం అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు మనవాళ్ళు అనుకుంటామో అప్పుడు ఈ భావన రాదు. బాగానే ఉందండి, కానీ ఇది ఎట్లా సాధ్యము, ఇది ఎట్లా సాధ్యం, మేము కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. కానీ ఎందుకో మన ఆఫీస్లో వాడికి మనకి సేమ్ ఎక్స్పీరియన్స్, వాడి ప్రమోషన్ వచ్చింది మనకు రాలేదు, వాడికి వచ్చింది మనకు రాలేదు. దాంతో ఒక రకమైన ఈర్ష్య ఎంత వద్దనుకుంటే మనం చూస్తే వస్తుంది. ఏం చేయమంటారు నన్ను, ఇది ప్రశ్న. ఏం చేయమంటారు ప్రశ్న. మా ఆడబిడ్డకేమో వాళ్ళ ఆయన అడగకున్నా అడిగినా అడగకపోయినా కాసుల పేరు పట్టుచీరలు పాతికలు పెట్టి కొలుస్తున్నాడు. మా ఆయన అడిగినా కొనియట్లేదు. ఏం చేయమంటారు, ఆమె చూస్తే నాకు చిరాకు వస్తుంది, ఒళ్ళు మండుతుంది నాకు, ఏం చేయమంటారు. ఇవన్నీ సమస్యలు. అందుకనే భాగవతోత్తముల సమాశ్రయం, సత్ సంగ కదా, సత్పురుషులతోని కలిసి ఉండుట. పురాతన కాలంలో, ప్రాచీన కాలంలో ఎవరైనా చదువు పూర్తి అయిపోయిన తర్వాత వాడికి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నప్పుడు వాడు ఏ ఉద్యోగం చేయకుండా ఉంటే ఏమి ఆయన ఉద్యోగం లేదు సద్యోగం లేదు అంటారు. ఉద్యోగం లేదు, సద్యోగం అంటే ఏంటి, సత్ ప్లస్ యోగం సద్యోగం. అంటే సత్పురుషుల కూడికైనా ఉంటే బాగుంది కదా. ఉద్యోగం ఎట్లాగో లేదు, పోని మంచి వాళ్ళతో కలిసి ఉంటారే కాస్త, మంచి వాళ్ళతో కలిసి ఉంటే మంచి విషయాలు తెలుస్తాయి కదా. అది కాబట్టి
అలాంటి మహానుభావులతోని మనం కలిసినప్పుడే మన మనస్సులో ఉన్నటువంటి ఈ ద్వేషాలు, ఈ రాగాలు ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ పోతాయి. ఎలా పోతాయి అంటే మహాపురుషుల జీవన విధానం. వాళ్ళు ఏది మనల్ని బలవంతం చేయరు. మీరు ఇట్లా ఉండండి, ఇలా ఉంటేనే గోష్ఠికి రావాలి, లేకపోతే రాకూడదు అని ఏం మనల్ని కొప్పడరు, తిట్టరు, ఏం చేయరు. మీరు బొట్టు పెట్టుకుని వచ్చినా, బొట్టు పెట్టుకోకుండా వచ్చినా వాళ్ళు ఏం చెప్పారు. వాళ్ళ ఆచరణలో మీకు చూపిస్తారు. వాళ్ళ ఆచరణలో చూపిస్తారు. చాలా సింపుల్గా ఉంటారు. మన భాస్కరాచార్య స్వామి వారి లాగా చాలా సింపుల్గా ఉంటారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రతిష్టలు చేసిన నేను చెప్తే ఆశ్చర్యపోయాడు. 490 ప్రతిష్టలు అంటే అసలు ఎప్పుడు చేశారండి, ఆశ్చర్యం వేసింది. అలా సింపుల్ గా అంటే మన జీవన విధానంతో మనం నేర్చుకుంటాం అంతే తప్ప వాళ్ళేమి అన్నారు. అలాంటి వాళ్ళ సాంగత్యం ఉంటే ఓహో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి కాబోలు కదా, నిండుకుండా తొడకదు కదా, సగం ఉన్నప్పుడే కాస్త కాస్త ఎగిరి పడుతుంది. అలా ఎగిరి పడుతుంది ఆయన, ఇలా ఉండు, పెద్దలు ఇందుకు సేవించు అని చెప్తుంది. కాబట్టి మనకు ఆ భగవంతుని మీద ప్రేమ కలగాలి అంటే ముందు భావతత్వంలో సహవాసం తప్పనిసరి. చాలా మంది అనుకుంటారు నేను మాల తిప్పుతున్నాను, నేను అభిషేకాలు చేస్తున్నాను, నాకు భగవంతుడే కరెక్టే. కానీ ఆ భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కావాలంటే భాగవతత్వం సహవాసము ఆచార్యుడు ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఆచార్యుడు తప్పకుండా ఉండాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, వేదం చెప్తున్న మాట. ఆచార్యవాన్ పురుషో వేద. దీనికన్నా ముందు ఒక మాట చెప్పింది, ఆచార్యాదైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపత్. ఆచార్యుడి ద్వారా నేర్చుకున్న విద్యయే సాధిష్టమైనది, ఫలాన్ని తెచ్చిపెట్టే విద్య అన్నారు. ఆ తర్వాత ఆచార్యవాన్ పురుషో వేద. ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు. అది చాలా ముఖ్యం. కాబట్టి భాగవతోత్తమ సమాశ్రయణం వల్ల, ఆచార సమాశ్రయణం వల్ల మనలో ఉన్న దోషాలు కొద్దిగా ఓవర్ నైట్ లో ఏవి జరగవు. ఓవర్ నైట్ లో ఏవి జరగవు. రాత్రికి మనకు ఏం జరగవు. మనం కొద్దిగా అన్వయిస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఆ కొద్దిగా మనం ఇలా చేయాలి కావాలి, ఇలా చేయకూడదు, నేను ఇంతకుముందు ఇట్లా చేశాను, ఈ సంవత్సరం పాటు వాళ్ళతో కలుస్తున్నాను, కొన్నిసార్లు ఓవర్ రియాక్ట్ అయ్యాను, చాలా నోటి దురుసుగా ప్రవర్తించాను, అలా ఉండకూడదు కాకూడదు. ఒకసారి కాకపోతే ఒకసారి మనకు పెద్దలు గుర్తొచ్చి ఎస్ ఇలా ఉండకూడదు అన్న ఆలోచన వస్తుంది కదా. మనం అలా రావాలంటే వినాలి కదండి. అదే పక్షుల ధ్వని. పుళ్ళు శిలంబినహాడ్, పక్షులు పూయుచున్నవి. పక్షులు అంటే ఎవరు? పక్షులు అంటే ఆచార్యుడు. పక్షులకు ఆచార్యులకు ఏ సంబంధం అంటే, పక్షి అంటే ఏంటి అర్థం? పక్షములు కలది. పక్షము అంటే రెక్క, 2 రెక్కలు కలిగేది పక్షి. ఆచార్యులకు కూడా 2 రెక్కలు ఉంటాయి. ఆచార్యులకు కూడా 2 రెక్కలు ఉంటాయి. మేము ఎప్పుడు చూడలేదండి. చెరిగే సాగు కూడా చూడలేదు మేము. మీరు రెక్కలు ఉంటాయంటే ఆ రెక్కలు కాదు, జ్ఞానము అనుష్ఠానము, ఈ రెండు రెక్కలు అనమాట. ఈ జ్ఞానం అనుష్ఠానం ఎంత ముఖ్యం అంటే ఏదో కేవలం ఉపదేశం చేసుకుంటూ పోవడం కాదు. జ్ఞానం అంత మాత్రాన ప్రయోజనం లేదు, అనుష్ఠాన పర్యంతం ఉండాలి. అది మందికి చెప్పి మనం చేయకపోతే ఏమి ఉపయోగం కదండి. కాబట్టి ఆ జ్ఞానం అనుష్ఠానం ఉంటేనే మనము టార్గెట్ రీచ్ అవ్వగలం. ఒకటి కన్ను లాంటిది, ఒకటి కాళ్ళు లాంటిది. జ్ఞానము కళ్ళు లాంటిది. కళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళు లేవు, డెస్టినేషన్ పొగలవండి, మనం రీచ్ అవ్వలేము. కాళ్ళు ఉన్నాయి కానీ కన్నులు లేవు, సరైన జ్ఞానం లేదు. అనుష్ఠానం ఏదో ఉంది, ఏదో చేస్తున్నాం, అనుష్ఠానం అంటే చేస్తున్నాం, కానీ సరైన జ్ఞానం లేదు. దానివల్ల పోవాల్సిన ప్రదేశం మనం వెళ్ళలేము. మనం పోవాల్సిన ఎక్కడికి? శ్రీ వైకుంఠానికి, మన ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా పోతే ఏమవుతుంది? మళ్ళీ జన్మలో రావాల్సి వస్తుంది, మళ్ళీ కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జ్ఞానము అనుష్ఠానం 2 కలవారే ఆచార్యులు అని చెప్పబడతారు. ఇప్పుడు ఈ భాషలలో ఏం చెప్పుకున్నాం మనం? వీళ్ళందరూ వచ్చారు గోపికలు, వీళ్ళు బయట ఉన్నారు, లోపల గోపిక నిద్రిస్తూ ఉంది. నిద్ర అంటే భగవద్ గుణ అనుభవం, తామసిక నిద్ర కాదు. వీళ్ళు మాత్రం వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఇవి రాకపోతే ఏంటి? ఈ 10 మంది రాకపోతే నష్టం ఏంటండి? అలా కాదు. ఎంతమంది ఉన్నా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తేనే విష్ణు సంతోషిస్తాడు. ఎవరు రాకపోయినా అడుగుతాడు, వీళ్ళు ఎందుకు రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, భగవంతుని అనుభవించడంలో, ఆ జ్ఞానంలో వీడు చాలా గొప్పవాడు. ఇలాంటి భాగవతంలో తెలిసి వాళ్ళు కలుపుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేది ఒక రహస్యం ఇందులో. కాబట్టి వీళ్ళందరూ వచ్చారు. తెల్లవారుదండానికి ఏమిటమ్మా గుర్తు అని లోపల గోపిక అడిగితే, పక్షులు కూయుచున్నవి, ఒళ్ళు శిలంబినగా. అంటే ఉదయాన్నే వేదాధ్యయనం చేసేటువంటి ఆచార్యుల మాటలు వినపడలేదా నీకు? ఇంకా పడుకునే ఉన్నావు అన్నట్టుగా ఇది నిన్న భాషలో మనకు సాగింది. అందులో కొన్ని గుర్తులేవో చెప్పారు. అవన్నీ ఏం కావు, ఇంకేదైనా గుర్తులు చెప్పండి అంటే ఇంకేదో చెప్పారు. అలా చెప్తూ పేములే నంజుండు. ఇప్పటికి మనం 6 భాషలలో ఉన్నాక పేములే నంజుండు
కళ్ళ చెగడం కాలు వచ్చి ఏం చెప్పారు ఇక్కడ అంటే ఈ గోపిక నిద్ర నుంచి బయటికి రావాలంటే కృష్ణావతారంలో ఉన్నటువంటి కొన్ని రహస్యాలు చెప్తున్నారు. కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడే కూతురు వచ్చింది కదండి, స్తనాల విషయం నింపుకొని. ఎందుకు వచ్చింది కూతురు ఎవరని చెప్తున్నాం మనం? కృతయుగంలో మహాబలి యొక్క మహాబలి యొక్క కుమార్తె రత్నమాల కదా. ఆయన వామనమూర్తి అవతారం ఎత్తి ఆ యజ్ఞవాడికి వచ్చినప్పుడు ఆయనని చూసి ఈయనకు పాలివ్వాలి అనుకుంది. ఎప్పుడైతే త్రివిక్రముడిగా పెరిగి వాళ్ళ తండ్రిని పాతాళ లోకంలోకి తొక్కేశాడో అప్పుడు చూసి ఇలాంటి వాడికి విషయం ఇచ్చేయాలి అనుకుంది. తదాస్తు అన్నాడు. అందుకని ఇప్పుడు రాక్షసుగా పుట్టింది. కంసుడి దగ్గర ఉంది. కంసుడు చెప్తే అది చేస్తుంది. ఇప్పుడు కంసుడికి ఏంటి భయము? 8వ గర్భము సంహరిస్తుంది అని అశరీరమాన్ని చెప్పింది. దేవకీ వసుదేవుల వివాహం అయిపోయింది. పుట్టింటికి తీసుకుని వెళుతున్నాడు. ఎదురైన కొడుకు అన్నయ్య వరుస అవుతాడు. దేవకి చెల్లెడవుతుంది. రథాన్ని తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు. అప్పుడు ఒక అశరీరమాన్ని చెప్పింది. ఒక అంశ ఒక గుహుడ ఈ గర్భంలో ఈ దేవి గర్భంలో జన్మించే 8వ వాడు నిన్ను సంహరిస్తాడు అనగానే విపరీతమైన కోపంతో అప్పటిదాకా అన్ని రథాల్లో బంగారు నాణాలు ధాన్యాలు ఇవన్నీ పెట్టి ఒక్కసారి ఆ శ్రీరామాని మాట వినగానే చూడండి కత్తి తీసి జుట్టు పట్టుకొని శిరస్సు ఛేదించాలి అనుకున్నాడు. ఎవరిది? సొంత చెల్లెలిది. కాళ్ళ పారాణి ఆరక ముందే అటువంటి క్రూరమైన స్వభావంతో ఉంటే వెంటనే వసుదేవుడు అడ్డుపడ్డాడు. బావా ఆగు అన్నాడు. దిస్ ఇస్ కాల్డ్ ఇంటెలిజెన్స్. క్లవర్ వేరు, ఇంటెలిజెంట్ వేరు. క్లవర్ అనే వాడికి మెమరైజ్ చేస్తాడు అన్ని. కానీ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎప్పుడు ఏది అవసరమో దాన్ని అప్లై చేయగలగాలి. వసుదేవుడు అంతటి మహానుభావుడు. ఇప్పుడు ఈయన కత్తి తీశాడు. ఇంకో క్షణంలో ఉంటే శరీరం నుంచి మొండ నుంచి తల వేరైపోయేది. ఒక క్షణం ఆనుభావం అన్నాడు. ఊగిపోతున్నాడు కోపంతో. ఒక్క నిమిషం నేను చెప్పే మాట వీరు, ఆ తర్వాత నీ నిర్ణయం నీదే బావా అన్నాడు. ఏంటి చెప్పవస్తే? అశరీరవాణి పలికింది. అది నిజమో కాదో మనకు తెలియదు. అలా ఎలా అనుకుంటాం? అశరీరవాణి పలికింది అంటే అది జరిగే తీరుతుంది అని మళ్ళీ ఊగిపోతున్నాడు. ఒక్క నిమిషం. ఏం చెప్పింది? అష్టమ గర్భం కదా సంబంధించేది. అష్టమ గర్భం అని 8వ వాడు. మరి పుట్టిన ప్రతివాడిని నీకే తీసుకొచ్చి ఇస్తానయా? పుట్టిన ప్రతివాడిని నీకే తీసుకొచ్చి ఇస్తాను. ఆ నువ్వే వాడిని సంహరించు. అది నిన్ను చంపేవాడిని సంహరిస్తే ఒక ప్రయోజనం, కానీ నీ చెల్లెల్ని సంహరించి నువ్వు ఎందుకే పాపం మూటపట్టుకుంటావు అని. వెంటనే బావా క్షమించు, నాకు ఈ ఆలోచన రాలేదు అని వెంటనే తప్పుదిద్దుకున్నాడు, వెళ్ళిపోయాడు. వసుదేవుడు చాలా మంచివాడు, చాలా సాధు మనుషుడు. ఒక 1000 రూపాయలు అప్పు తీసుకుంటే తిరిగి ఇచ్చేవాడు కదా. బ్యాంకుల్లో కోట్లు తీసుకొని లండన్ సింగపూర్ పారిపోయేవాడు కాదన్నమాట. ఇప్పుడు జరిగేవాడు అదే కదా. అలాంటి వాడు కాదు. చాలా సిస్టమేటిక్ పర్సన్. కరెక్ట్గా మొదటి సంతానం కలిగింది. సంతానం తీసుకుని వచ్చాడు, కంప్లీట్గా ఇచ్చాడు. బావ నిజంగా ఎంత గొప్ప మహానుభావుడి నువ్వు అన్న మాట నిలబెట్టుకున్నావు. కానీ బావ 8వ వాడుగా సంహరించేది, ఈ వీడితో నాకేం పని లేదు, నువ్వు తీసుకెళ్ళిపో బావ. అంత మాత్రం చేత వసుదేవుడి మనసులో ఏం ఆనందం కలగలేదండి. ఎందుకంటే దుర్మార్గుడికి ఆనందం కలిగినా కష్టమే, దుఃఖం కలిగినా కష్టమే. వాడి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీడు ఏదో అంటున్నాడు కానీ మళ్ళీ ఎప్పుడో ఏదో ముప్పు తీసుకొచ్చి పెడతాడని మనసులో ఒక శంక ఉంది. కానీ వాడికి ఎదురు చెప్పలేక తీసుకెళ్ళి 2వ వాడు పుట్టాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. వద్దు బావ తీసుకెళ్ళిపోన్నాడు. ఇట్లా 2, 3, 4, 5, 6 బావ చెప్పే కదా తీసుకెళ్ళి. ఈ లోపల నారద మహర్షి వచ్చాడు. నారాయణ హంస బాగున్నావారా? కూర్చోడు స్వామి. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. అంత ముసలమా మన అశరీరవాణి చెప్పింది కదా ఒక మాట, 8వ గర్భం. అవునండి, ఇప్పటికీ 6 పుట్టారు. వసుదేవుడు మా బావగారు తీసుకొచ్చారు కానీ పంపించేశారు. ఓరి పిచ్చివాడా మూర్ఖుడా, అంత మాట అన్నారేంటండి? ఏం తెలివిరా నీ తెలివి? అశరీరవాణి ఏం చెప్పింది? 8వ వాడు సంహరిస్తాడని చెప్పింది కదా. మొట్టమొదటి వాడు పుట్టాడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడి నుంచి చూసుకుంటే 8వ వాడు సంహరిస్తాడు. ఒకవేళ ఇక్కడి నుంచి చూసుకుంటే వీడు మొట్టమొదటి వాడు 8వ వాడు అవుతాడా కదా? అవునా కదా అండి? ఇక్కడి నుంచి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొదటి వాడు 8వ వాడు అవుతాడు. నీ తెలివి తడారు, ఏం తెలివిరా నీది అని. అయ్యో గురువు గారు ఎంత పని అయిపోయిందని వెంటనే కౌరు పెట్టాడు. 6 తీసుకొచ్చారు. ఒక్క ఉదిరిన కత్తితో సంహరించారు. 6 పిల్లల్ని వసుదేవుడు చూస్తుండగా సంహరించారు. ఏంటండి? దేవ గురువు నారద మహర్షి ఎవరి మాట వల్ల వాల్మీకి మహర్షి సంక్షేప రామాయణ మొదలుకొని ఉపదేశం చేస్తే 24,000 శ్లోకాల వేద ఉపబృంహణమైనటువంటి ఇతిహాస శ్రేష్టాన్ని అనుగ్రహించినటువంటి వాడు, ఎవరి మాట వల్ల వ్యాస మహర్షి భాగవత పురాణం రచించాడో అటువంటి నారద మహర్షి ఇంత గొప్పవాడు
ఇలా చేయొచ్చునా, ఇలా 6 పిల్లల్ని చంపేటట్టుగా కంప్యూటర్కి చెప్పొచ్చునా ఈ మాట అని మనకు అనిపిస్తుంది. కానీ నారద మహర్షి ఎలాంటి వాడండి? మహానుభావుడు. నారద మహర్షి దర్శనం అయింది అంటే సర్వ సంశయ విచ్ఛేద అని పేరు నారద మహర్షి. ఏ సంశయంలో తెలియపోవాల్సిందే. జగత్ కారణం మంగళం కోసమే వస్తాడు ఆయన వచ్చాడంటే. అలాంటి వాడు ఇట్లా చెప్పే అవకాశం లేదు. దీనికి కారణం ఏంటి అంటే ఆ 6 శాపగ్రస్తులు. శాపం వల్ల కొంతకాలం ఈ భూమండలంలో ఉండాలి అని వారి శాపం. ఆ సమయం అయిపోయింది. ఆ సమయం అయిపోయింది కాబట్టి ఈ శరీరం పోవాలి. ఇది శరీరం నిత్యం కాదు కదండి. భగవద్గీత మీకు అంతో ఎంతో తెలుసు కదా, అన్ని తెలుసుకున్న వాళ్ళే కదా మీరు. శరీరం అనేది ఎప్పుడు పడిపోయేది, నిత్యం కాదు. ఆత్మ అనేది నిత్యము, ఇది ఎప్పటికీ ఉంటుంది. ఈ శరీరం కాకపోతే ఇంకొక శరీరం పోతుంది. ఎక్కువ పుణ్యం చేశారనుకోండి దేవ శరీరంలోకి పోతుంది. తక్కువ పుణ్యం చేసి పాపం ఎక్కువ ఉంటే తిరిగేట్టు అంటే జంతువులు లేదా స్థావరములు లేదా మోక్షం పొందేటువంటి గొప్ప స్థానం వస్తే వైకుంఠానికే పోతుంది. కానీ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, నశించదు. కాబట్టి శరీరం అనేది ఆ కర్మ అనుగుణంగా వచ్చింది కాబట్టి ఈ కర్మ తీరిపోవాలి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ గతంలో వాళ్ళు వెళ్ళిపోవాలి. కాబట్టి నారద మహర్షి చెప్పాడు అంతే. కానీ నారద మహర్షి ఏదో అగ్గిపుల్ల స్వామి అదేదో కుడతారని మనం సరదాగా అంటారేమో కానీ అది వాస్తవం కాదు. ఎక్కడ వచ్చినా కూడా లోక కళ్యాణం కొరకే వస్తాడు నారద మహర్షి. మరి ఆ తర్వాత 8వ వాడు పుట్టాడు. ఆమె చెప్పింది 8వ అక్కడి నుంచి తీసుకుని వచ్చారు. బృందావనంలో పెట్టారు. యశోద దగ్గర నుంచి అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయిని కూడా సంహరిద్దామని కంచులు పుట్టాడు. ఆమె పైకి లేచింది. లేచి వారి దుర్మార్గుడా నిన్ను సంహరించేవాడు ఆల్రెడీ పుట్టి ఉన్నాడు, పెరుగుతున్నాడు అని చెప్పేసి అంతర్ధానం అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడెక్కడ పసిపిల్లలు ఉంటే వాళ్ళందరినీ సంహరించాలి. ఇదే టార్గెట్ కంసుడు. కాబట్టి కూతురని చెప్పాడు, నువ్వు విషయాన్ని నింపుకొని వెళ్ళు. ఆ బృందావనంలో వెళ్ళి అక్కడ అందరి పిల్లలకు పాలిచ్చేసి, చిన్న పిల్లలు ఉన్నారు ఏ ఇంట్లో ఉన్నారంటే ఆ ఇంట్లోకి వెళ్ళి పాలిచ్చేసి అందులో విషయాన్ని నింపుకొని వెళ్ళి వాళ్ళు పోతారు. అందులో ఎవరు దేవుడికి కొడుకు తెలియదు కదా, ఎక్కడ పెరుగుతున్నాడో తెలియదు కదా, చెప్పండి. ఈమె కూడా వస్తుంది. అలాగే ఆయనకు పాలిద్దామని చూస్తుంది. ఆయన కూడా మరి ఇంత ఆశతో వచ్చినప్పుడు తీసుకోకుండా ఉంటాడండి. ఏదైనా తీసుకున్నాడు కృష్ణ పరమాత్మ కూడా ఏది ఇచ్చినా పుచ్చుకుంటాడు. తీసుకున్నాడు. జీవాత్మను కూడా లాగేశాడు, మోక్షం ఇచ్చాడు. అమృత స్వరూపుడైనటువంటి పరమాత్మకి విషమిచ్చి సంహరించాలి అనుకున్న పూతన వచ్చినా కూడా ఆమెకి అమృతత్వమైనటువంటి మోక్షాన్నే ప్రసాదించాడు పరమాత్మ. ఇది పరమాత్మలో గొప్పతనం. కీడు చేయాలని వచ్చినప్పటికీ కూడా ఆయన మంచియే చేస్తాడు. ఆ ఒక్క పుత్రం వృత్తాంతం చెప్తున్నా మేము ఎట్లా నమ్మాలండి? ఇంకేదైనా చెప్పండి అంటే ఇక్కడ లోపల కొలువై ఉన్న స్వామి ఎవరు? రామచంద్రుడు. ఆయన యొక్క చరిత్రని చెప్పే గ్రంథం ఏమిటి? శ్రీరామాయణం. అందులో యుద్ధకాండ ప్రారంభం ముందు విభీషణుడు వస్తాడా? విభీషణుడు రావణాసురుడు అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఎన్నో మంచి విషయాలు చెప్పాడు అన్నయ్యకి. అన్నయ్య తప్పు నువ్వు చేస్తుంది, నాకెందుకో దుర్నిమిత్తములు కనపడుతున్నాయి లంకలో, కాబట్టి సీతాదేవిని ఇచ్చివేయవలసినది. వినడు, తిట్టి పంపించేస్తాడు. వచ్చిన తర్వాత విభీషణుడు తీసుకోవాలా వద్దా అని పెద్ద చర్చ అవుతుంది. సుగ్రీవుడు తర్వాత జాంబవంతుడు వీళ్ళందరూ ఎవరు వద్దంటారు. ఒక హనుమ మాత్రమే తీసుకోవచ్చు స్వామి అంటాడు. అప్పుడు కూడా ఒక మాట చాలా అందంగా చెప్తాడు స్వామి. హనుమ ఎక్కడ మాట్లాడినా చాలా స్పష్టంగా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. అందుకని బుద్ధిమతా వరిష్టం అన్నారు. రామ నేను పక్షపాతంతో చెప్పడం లేదు, అలాగే నీ మీద విపరీతమైన అభిమానంతో కూడా చెప్పడం లేదు. ధర్మాన్ని వాడికి చెప్తున్నాను, విభీషణుడు మనం తీసుకోవచ్చు, విభీషణుడు ధర్మాత్ముడు అని చెప్పాడు. ఎందుకు అంటే ఈయన లంకకు వెళ్ళినప్పుడు తోకకు నిప్పంటించడానికి ముందు ఏం జరిగింది? రావణాసుడు కోపం వచ్చింది. ఒక వానరుడు ఏంటి నాకు నీతి చెప్పేదండి, వీడిని సంహరించండి అన్నారు. అంటే వెంటనే విభీషణుడు లేచి అన్నయ్య తప్పు, దూతగా వచ్చిన వాడు ఒకవేళ అధిక ప్రసంగం చేస్తే దండించవచ్చును కానీ ప్రాణం చేయకూడదు, ధర్మశాస్త్రం అంటే చెప్పట్లేదు, ఆ బాబు నువ్వు పట్టుకోవద్దు అని చెప్తే సరే అని చెప్పేసి మరి వానరానికి తోకంటే బాగా ఇష్టం. నువ్వు తోకని నిప్పండించండి అన్నారు. ఈయన మహానుభావుడు వాడు నిప్పండించండి అన్నారు. లంకలో దహించి వేశాడు. తాను తీసిన గొయ్యిలో తానే పడడం అంటే ఇదే అనమాట కదా. కాబట్టి అక్కడ మరి ఇలా సంహరించొద్దు అని చెప్పి ఆపింది ఎవరు? విభీషణుడు. అంత మాత్రం చేత విభీషణుడి మీద ఏదో ఒక సాఫ్ట్ కాదు అంటారు కదా, పక్షపాతం ఏమైనా ఉంటుంది అనుకుంటారేమో అని రాముడితో చాలా క్లియర్గా చెప్తున్నాడు. నాకు ఏ పక్షపాతం లేకుండా చెప్తున్నాడు రామ, ఇతను తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఇతను మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే రాముడు శరణ కోసం వచ్చాడో అతను మాట్లాడుతున్నప్పుడు ఏమాత్రం దొంగ చూపులు చూడటం లేదు, చాలా స్ట్రైట్ గా చూస్తున్నాడు. ఇలా అంటే నీళ్లు మింగి మాట్లాడడం లేదు, కింది చూసుకుంటూ మాట్లాడడం లేదు, పై చూసుకుంటూ మాట్లాడడం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎందుకు వచ్చాడో చెప్పాడు. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతు మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం అన్నాడు. అయ్యా వెళ్ళి వెంటనే నివేదించండి, క్షిప్రం ఏఎస్ఏపి అట్ ది ఎర్లియస్ట్
ప్లీజ్ గో అండ్ ఇన్ఫార్మ్ రామ దట్ ఐఎమ్ సీకింగ్ ఈజ్ రెఫ్యూజీ. నేను శరణాగతి వచ్చాను చెప్పండి. అన్ని లోకములను రక్షించగలిగేటువంటి రామచంద్రుడు. మరి అక్కడ చాలా గొప్ప చర్చ జరిగింది, తీసుకోవద్దు అని. అప్పుడు రామచంద్రుడు ఒక మాట చెప్తాడు, మిత్ర భావేన సంప్రాప్తం న తజేయం కథంచన దోషో యద్యపి తస్యాత్ అన్నాడు. మిత్ర భావంతో, నిజంగా ఫ్రెండ్ కాదండి, ఫ్రెండ్ వేషం వేసుకొని ఎవరైనా వచ్చినా సరే నేను వాడిని తీసుకొని తీరుతాను అన్నాడు. కృష్ణుడైనా ఇదే పని చేశాడు, రాముడే ఇదే పని చేశాడు. కృష్ణుడి కన్నా ముందు రాముడే కదండి, త్రేతాయుగంలో రాముడు కదా, తర్వాత కదా ద్వాపరయుగంలో కృష్ణుడు. మరి రాముడు అన్నమాట అదే కదా. వాడు ఎట్లయినా రాని, వాడు ఎంత కపటిగా అయినా రాని, నా దగ్గరికి వచ్చి కృష్ణ నేను వాడిని రక్షించే తీరుతాను. తర్వాత తెలియదా అండి ఎవరి మనసులో ఎవరెవరు ఏమి అనుకుంటారో తెలియదా? అందరిలో ఆయన ఉన్నాడు కదా, అందరిలో అంతరాత్మగా ఆయన ఉన్నాడు. ఎవరు ఏ సంకల్పం చేసినా తెలుస్తుంది ఆయన. అలాంటిది ఒకవేళ వేషం వేసుకొచ్చినా సరే నేను కాపాడుతాను అన్నాడు. ఇదే విషయం కృష్ణుడు ఇక్కడ చేశాడు. నువ్వు విషయం ఇస్తే ఇవ్వు, నువ్వు ఏది ఇచ్చాలో ఇచ్చేసేది, నేను మాత్రం నీకు మోక్షాన్ని ఇస్తాను. మోక్షం ఇచ్చేది జనార్దన. ఇది ఇందులో రహస్యం. కాబట్టి ఆ పూతన రహస్యం చెప్పిన, లేదా కళ్ళొచ్చగడం ఖాళీ వచ్చి ఆ యశోద కాసేపు కింద పడుకోబెట్టింది బండి కింద. ఆ బండి మీద ఆవేశించాడు మరొక రాక్షసుడు. ఇలా చేద్దాం అనుకున్నాడు. ఈ లోపల ఆకలి అయింది, కాస్త ఆకలి ఎక్కువ కదా. చెప్పని భోగలు విన్నారు ఎప్పుడన్నా శ్రీనాథ్జీ? 56 రకాల ప్రసాదాలు ప్రతి అరగంట కోసం తెలియస్తారు. బాదుషా జాంగ్రీ పెడుతూనే ఉంటారు. ఆకలి ఎక్కువ కృష్ణుడికి కదా. మళ్ళీ ఆకలేసింది, ఏడ్చాడు, కాలు చేతులు కొట్టాడు. పదం చూస్తూ కూడా తగిలింది బండికి. అంత తప్పేం కాదు. అక్కడ గోపి ఇవి చెప్పితే లోపల గోపికలు ఎట్లాంటి వారండి? వెన్నెలాంటి మనస్సు. వాళ్ళకి ఏమైపోయినా పట్టించుకోరు. వాళ్ళు రేపు ఈ గోపిక నువ్వు వాళ్ళ రేపు నీ జాతకం చూశారు, నువ్వు రేపు ఏదో ఇది ఏదో అవుతున్నాడా అంటే ఆ పొద్దుపోయి కృష్ణుడు బాగుంటాడా, బాగుంటాడు, బస్ చాలు. కృష్ణుడు బాగుంటా చాలు, మేమేమైపోయినా పర్వాలేదు అలాంటి వాడు. ఈ రెండు వృత్తాంతాలు చెప్పితే అమ్మో పూతన, అమ్మో శకటాసురుడా అని కృష్ణుడికి ఏమైనా, కృష్ణుడు బాగున్నాడా అని పరుగుపరుడు బయటకు వస్తుంది గోపిక అని ఈ వృత్తాంతాన్ని చెప్పారు కదా. గోపిక బయటికి రా అంటానికి పూతన వృత్తాంతానికి శకటాసుర వృత్తానికి సంబంధం ఏంటంటే ఇదే సంబంధం. అంటే ఈ మాట చెప్తే కృష్ణుడి మీద ప్రేమతోని జగన్న బయటకు వస్తుంది అని చెప్తారు. కళ్ళ కలియ ఆలోచి వెళ్ళత్తరవి. దీని తర్వాత తూలవనంద విచ్చినే ఉళ్ళొత్తు కొండు మునివరగడు యోగుడు మననశీల ముని. ఎప్పుడు భగవంతునే ధ్యానం చేసేవారు, యోగ ధ్యానంలో ఉండేవారు యోగులు. వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేస్తూ రాత్రి పడుకునే ముందు ఒకసారి ఆ పరమాత్మని, పాల సముద్రంలో శయనించి ఉన్న ఆ పరమాత్మని మనసులో వారు ఇక్కడే ఉన్నారంటే భావిస్తూ పడుకుంటారు. పొద్దున లేచేటప్పుడు సడన్గా లేచామనుకోండి, మన హృదయంలో పరమాత్మ ఉన్నాడా, టక్కున లేస్తే ఆయన ఇబ్బంది కాదా అండి? చిన్నపిల్లలు లేపేటప్పుడు చిన్న పసిపిల్లను ఇలా ఎత్తుకుంటామంటే సడన్గా మెల్లిగా తల కింద చేయబెట్టి మెల్లిగా ఎత్తుకుంటాం కదా. అలాగే లేచేటప్పుడు సడన్గా లేస్తే అమ్మో పరమాత్మకి ఏమవుతుంది అనుకుంటే లోపల పరమాత్మ జయించి ఉన్నాడు కాబట్టి మెల్లగా లేవాలి. మెల్లగా లేస్తూ హరి 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 7 సార్లు హరినామం చెప్పాలి. మీరు ఎక్కడున్నా సరే మీకు దక్షిణ దిక్కు వైపు తిరిగి ఒక 4-5 అడుగులు వేసి శ్రీరంగం 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 తలుచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు దక్షిణ దిక్కులో శ్రీరంగం ఉంది. ఒకవేళ మీరు వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు దిక్సూచి పెట్టి చూసుకోవాలి, మ్యాప్ పెట్టి. శ్రీరంగం మీకు ఉత్తర దిక్కులో ఉందనుకోండి, మీరు ఉత్తర దిక్కు వైపు తిరిగి ఒక 7 అడుగులు వేసి శ్రీరంగం 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 తలుచుకోవాలి పొద్దున్నే. ఎందుకు అంటే 7 లోకాల తర్వాత విరజ నది దాటిన తర్వాత వైకుంఠం. ఆ వైకుంఠాన్ని ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు శ్రీమన్నారాయణ. కాబట్టి ఉదయాన్నే శ్రీరంగనాథుని తెలుసుకోవాలి. కాబట్టి లేచినప్పుడు ఆ లేచిన పరమాత్మకి ఇబ్బంది కలగకుండా మెల్లగా లేస్తూ హరి అన్న పేరు హరి 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 అని ఇంతమంది పిలుస్తున్నారు. ఆ శబ్దం మా చెవుల ద్వారా మా మనసులోకి వెళ్ళింది, మా హృదయం చల్లబడింది. అమ్మ తెల్లవారింది, మేము లేచి వచ్చాము గోపిక, కాబట్టి ఇన్ని గుర్తులు చెప్పాను కాబట్టి తెల్లవారింది, నువ్వు రా అన్నారు. బయటకు వచ్చేసింది, వీళ్ళు గోష్ఠిలో కలిశారు. ఇప్పుడు ఇంకో గోపిక దగ్గర వెళ్తున్నారు. ఇప్పుడు 7వ వయసులో கீசன் ஆனை சாப்பன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரும் குழல் ஆய்ச்சியர்
அத்தினால் ஓசைப்படுத்த தயிர் அரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோர் என்பவாய். ఈ గోపిక ఒక గోపిక వచ్చి వీళ్ళు జాయిన్ అయిపోయారు అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక గోపిక ముందుకు వెళ్ళారు. ఒక్కొక్క భావతత్వం లేపుతున్నారు. ఎందుకంటే వాళ్ళని మనం సేవించడం ప్రధానం. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఒక మాట చెప్తాడు. ఆయన జ్ఞానం కలగాలంటే పెద్దల్ని ఆశ్రయించాలి. జ్ఞానం కలగాలంటే పెద్దల్ని ఆశ్రయించాలి. భగవానుడు గీతా శాస్త్రాన్ని భారత యుద్ధంలో ఎవరికి ఉపదేశం చేశాడు? అర్జునుడికి. ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? రథంలో ఉన్నారు. రథంలో ఉన్నారు. అర్జునుడు ఎక్కడ కూర్చున్నాడు? పైన కూర్చున్నాడు. కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడు? కింద కూర్చున్నాడు. ఈ క్రమం అండి. పెద్దల దగ్గర సేవించేటప్పుడు వాళ్ళు పైన కూర్చోవాలి, మనం కింద కూర్చోవాలి. ఆచార్యులు కూడా సమానంగా కూర్చోవద్దు అంటారు. ఒకవేళ సమానంగా కూర్చోవద్దు వచ్చినా కనీసం ఒక దిండో లేకపోతే కనీసం ఒక వస్త్రమో ఒక శాల్వాడు చిన్న ఇంచు వాళ్ళు మనకన్నా ఎక్కువ స్థానంలో ఉండాలని అన్ని కుర్చీలు ఉన్నప్పటికీ కూడా కుర్చీల మీద క్లాత్ వేసి వారిని కూర్చోబెడతారు. ఎందుకు? మనకన్నా కొద్ది ఎక్కువ స్థానంలో వారు కూర్చోవాలి కాబట్టి కదా. అలాంటిది సమాచారం కూడా లేదు. ఇంకా కింది స్థానంలో కృష్ణుడు కదా. వినేవాడు ఎట్లా వినాలి? ఇప్పుడు మీరందరూ ఎట్లా వచ్చి విన్నారు? కాళ్ళకు చెప్పులు లేకుండా మోహన బొట్టు వేసుకొని చక్కగా చదువుతో వింటున్నారు. వినేవాళ్ళు అట్లా వినాలి. కానీ అర్జునుడేమో సూటు బూటు హ్యాట్ వేసుకుని ఉంటున్నాడు కదా. కవచాలు ఉన్నాయి, సూట్ ఉంది, బూటు పాదరక్షలు ఉన్నాయి, హ్యాట్ కిరీటం ఉంది కదా. సూటు బూటు వేసుకొని ఈయన ఉన్నాడు. ఆయన వింటున్నాడు అందరిలో కూర్చొని. చెప్తా మాట అన్నాడు, ఒరే నువ్వు నా అత్త కొడుకు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ వాస్తవంగా జ్ఞానం పొందాలంటే దానికి క్రియ ఉంది సుమా. ఏమిటది? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతికే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శులు, భగవంతుని సాక్షాత్కారం చేస్తున్నటువంటి ఆచార్యులు, పెద్దవారు, భాగవతోత్తములు, అలాంటి వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలి. వెళ్ళి ప్రణిపాతేన శాస్త్రాన్ని గ్రహణప్రమాణం చేయాలి. చేసి పరిప్రశ్నేన సేవయ బాగుగా ఆలోచించి తత్వ జిజ్ఞాసతో ప్రశ్న వేయాలి. జిజ్ఞాస తత్వం గురించి తెలుసుకోవాలన్న కోరికతో ప్రశ్న అడగాలి. అంతేగాని పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సందేహం అడగమంటే ఏమండి కోడి ఉందా గుడ్డు ఉందా ఇలాంటి దిక్కుమాల ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు పెద్దవాళ్ళు అడగకూడదు. వాటి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు కోడి ముందు వస్తే ఏమిటి, గుడ్డు ముందు వస్తే ఏమిటి, అది దిక్కుమాల ప్రశ్న అదిగా అడగాల్సింది. తత్వ విచారణ ఏమిటి, తత్వం ఏమిటి, మనం ఎట్లా పొందాలి, ఇవి కదా వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సింది. అది పరిప్రశ్న అంటే ఇంత అర్థం ఉంది. పరిప్రశ్న సేవయ, వారికి సేవ చేస్తూ ఇలా కూర్చొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగం చేసి అడిగితే ఉపదేశంతి తే, వారప్పుడు నీకు ఉపదేశిస్తారు. ఇది క్రమం. అంటే అత్తకొడుకు కాబట్టి సార్ నీకేదో చెప్తున్నాను కానీరా, ఎప్పుడైనా పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు ఈ క్రమాన్ని నువ్వు అనుసరించు అని మనకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, మనకు చెప్తున్నాడు. సో అలా పెద్దల దగ్గరికి వెళ్ళి మనం సేవించాలి. ఇప్పుడు ఈ భాగవతం దగ్గరకు వస్తున్నారు. ఒక్కొక్క గోపికలో ఒక్కొక్క విలక్షణమైన ఒక లక్షణం ఉందన్నమాట. ఆ లక్షణాలన్నీ కూడా మనకు ఉపాధేయములు. ఉపాధేయములు అంటే వీ హ్యావ్ టు అడాప్ట్ దోస్ క్వాలిటీస్. మనం వాటిని రిసీవ్ చేసుకోగలిగినది, ఆ జ్ఞానాన్ని మనం పొందదగినది. వాళ్ళ ఆచరణ, వాళ్ళ నడవడి, వాళ్ళ నుంచి చూసి మనం నేర్చుకోవాల్సినది కదా. ఇప్పుడు ఎంతో మంది ఆచార్యులు ఉంటారు. ఇప్పుడు ఇక్కడికే ఇదే స్థానంలో మీరే చెప్పారు కదండి, ఎంతో గొప్పవారు వచ్చారు. తులసిగరాళ్ళ వారు వచ్చారు, తర్వాత ఎంతో తొండరప్పుడు ఆడవారు వచ్చారు, అద్దం శ్రీనివాస్ గారు వచ్చారు. ఒక్కొక్క ఆచారంలో ఒక విలక్షణమైన లక్షణం. ప్రతి వాళ్ళలో తీసుకోవాల్సిన విషయాలు ఉంటాయి కదండి. ఏదో కొన్ని విషయాలు ఉంటాయి. వాళ్ళ నడవడికలో చూసి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అలా వాళ్ళని ముందు పెట్టుకుని వెళ్ళారు. అలా ఇంకో గోపి దగ్గరికి వచ్చారు. వచ్చి మనం యజ్ఞ వాటికి వెళ్ళాలి, వ్రతం చేసే ప్రదేశానికి వెళ్ళాలి. కొంచెం లేట్ అయిపోతే ఏమవుతుంది, కృష్ణ పరమాత్మ ఆ ఆవులను తీసుకొని ముందుగా చిన్నబుడికి వెళతాడు, తర్వాత అడవులకు వెళతాడు. ఇంకా వెళ్ళిపోతే మనం వ్రతం చేయలేము, కృష్ణుడు కలవలేము, మనకి ఇచ్చిన అవకాశం కాస్త జారిపోతుంది. కాబట్టి మేము అందరం వచ్చాం, ఇంకా పడుకోలే ఉన్న గోపిక లే అన్నాం. రెండో గోపిక ఏమంటుంది, తెల్లవారింది అనడానికి ఏమిటి గుర్తు అని మళ్ళీ సేమ్ ప్రశ్న వేసింది. వీళ్ళు కీసు కేశం నెంగుం ఆనైత్య తన కలందు పేసిన బేచ్చరం కేటిలయో పే పెన్నే. పక్షులు కీచు కీచులు నడుస్తున్నాయి కదా. ఏ పక్షులు? భారద్వాజ పక్షులు. ఎక్కడుంటాయి ఇవి? కేరళ దేశంలో ఉంటాయి. కేరళ దేశంలో మొన్న ఒక రోజు గోష్ఠికి మన దగ్గరికి మదినగుడి నుంచి సుచిత గారు వచ్చారు.
సుజీత గారు ఒక రోజు మీరు చూసారంటారు మోస్ట్లీ. వాళ్ళు కేరళ వెళ్ళినప్పుడు స్పెసిఫిక్ గా ఆ స్పాట్ కి వెళ్ళి వాటిని ఫోటోలు తీసుకున్నారు అనమాట. భరద్వాజ పక్షులు చాలా కుటుంబ సమేతంగా ఉన్నటువంటి పక్షులు అనమాట. సో భరద్వాజ మహర్షి ఎట్లాగైతే కొన్ని వందల సంవత్సరాల ఆయుష్ తీసుకొని వేదాన్ని అధికరించారో, ఇక్కడ కూడా ఈ పక్షులు అంటే ఆచార స్వరూపం అని చెప్తున్నాం కదా, రెండు రెక్కలు పక్షులకు ఉంటాయి, రెండు రెక్కలు ఆచార్యులకు ఉంటాయి. ఏమిటో రెక్కలు? జ్ఞానము, అనుష్ఠానం. మరి పక్షి ఎగురుతుంది కదా ఆకాశంలోకి. అవును, ఆచార్యులు కూడా ఎగురుతారు ఆకాశంలోకి. ఏమిటి ఆకాశము? ఆకాశము అంటే పరమాత్మ అని అడుగుతారు. ఆ సమంతాత్ కాసతే ప్రకాశతే ఇది ఆకాశ. అంతటా వ్యాపించి ప్రకాశించేవాడు పరమాత్మ. కాబట్టి ఈ రెండు రెక్కలతోని అంటే జ్ఞానము అనుష్ఠానం అనే రెండు రెక్కలతోని ఎప్పుడు పరమాత్మనే ధ్యానిస్తూ ఆ పరమాత్మనే వివరిస్తూ ఉంటారు. పరమాత్మకి ఆకాశం అంటే ఆకాశం నిర్మలం. మీరు ఆకాశం వైపు బురదేద్దామని వేసారనుకోండి మన మీదనే పడుతుంది కదా. ఎటువంటి దోషాలు లేనిది ఆకాశం, ఏ దోషం లేని వాడు పరమాత్మ. కాబట్టి ఆకాశాన్ని పోల్చినప్పుడు నిర్మలం అని చెప్తారు. దేని ద్వారా? పరమాత్మ యొక్క దృష్టిలో పెట్టుకొని చెప్తారు అన్నమాట. కాబట్టి ఆ పరమాత్మలో విహరించేటువంటి పక్షులు ఈ ఆచార్యులు, ఈ భరద్వాజ పక్షులు. ఇవన్నీ కూడా కీచు కీచుమంటున్నాయమ్మా, శబ్దం చేస్తున్నాయి కదా, ఆ శబ్దం నువ్వు వినలేదా అంట. లోపల గోపిక అంటుంది, ఇది తెల్లవారింది అనడానికి గుర్తు కాదు. ఎందుకు కాదు అని బయట గోపికలు అంటారు. మీరేమో వీధుల్లో పిచ్చపడకుండా తిరుగుతున్నారు, తిరుగుతూ కృష్ణ అని గట్టిగా అంటే మళ్ళీ గోపవృద్ధులు ఎక్కడ చేస్తారో అని మీరు ముద్దు పేరు పెట్టుకొని పిలుస్తున్నారు కదా, కిట్టు కిట్టు అని పిలుస్తున్నారు. ఆ కిట్టు కాస్త ఏమైంది? ఈ పక్షుల నోళ్ళలో పడి కీచు కీచాయి. మీరు పిలుస్తున్న పేరు పక్షులు మన నేతలు రామచిలకకి రామ అంటే అది కూడా రామ అంటుంది. మనం ఏం మాట్లాడితే అది మాట్లాడుతుంది కదా. అలాగే మీరు ముద్దు పేరుతో కిట్టు కిట్టు అన్నారు. మీరు కిట్టు కిట్టు అన్నది కాస్త ఆ పక్షి నోట్లో పడేసరికి కీచు కీచు అయింది. అందుకని మీతో పాటు అవి కూడా కృష్ణ కృష్ణ అంటున్నారు. ఈ తెల్లవారు నడని గుర్తు కాదు అని కొట్టేసింది. మనం కూడా పేరు చాలా ఉంటాయి, మంచి పేరు. పీతాంబరాచార్యులు అని పేరు పెట్టుకుంటారు, పీతా అని పేరు పెడుస్తారు. ఇలాగ ఉపయోగం ఉందా? ఎంత మంచి పేరండి, పీతాంబరధారి శ్రీమన్నారాయణుడు. పీత ఎక్కడ, పీతాంబరుడు ఎక్కడ? లక్కీ, చిట్టి, పుట్టి. ఇంకా ఇప్పుడు వచ్చే పేర్లు అయితే రకరకాల పేరు పిలవడానికే పల్సర్ దిల్సర్ ఏ పేర్లు ఉంటాయండి కదండి. ఒకప్పుడు మాత్రం శ్రీనివాసు, వెంకటేశ్వరు, రామకృష్ణ పేరు పెట్టుకున్నారు. రామకృష్ణ పేరు పిలిచేట్టుగా పిలిచినంత మాత్రం చేతిగా పిలిచిన వాళ్ళకి పుణ్యం. వారు శ్రీమతి అన్నారు, అందరికి పుణ్యం వస్తుందని, మాకు మాత్రం రావట్లేదండి, మేమైతే ఏమండి అని పిలుస్తున్నామండి అంటే. పర్వాలేదండి, మీరు అప్పుడప్పుడు ఒకసారి పిలవండి రామకృష్ణ అని, ఏం కాదు. ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. సో అట్లా పేర్లు పెట్టుకుంది. కాబట్టి ఈ పక్షులు ఇలా మీ నోట్లో చిన్న మాటనే అది చెప్పాయన్న. వేదాంత దేశంలో వారు రహస్య త్రయసారము అనే గ్రంథాన్ని అనుగ్రహించారు. అందులో మాట చెప్తారు, బాటసార్లు వెళుతున్నారు, అడుగు మార్గం గుండా బాటసార్లు వెళుతుంటే ఒక పక్షి కొమ్మ మీద ఉండి అది గట్టిగా అరుస్తుంది. అది మాట్లాడే ఎట్లా ఉందంటే, గిరస పిబా అని మాట్లాడుతుంది. బాటసార్లు వస్తున్నారు, రండి, వీళ్ళు నరికేయండి, రక్తం తాగేసేయండి అని మాట్లాడుతుంది. ఏంటి ఇట్లా మాట్లాడుతుంది ఈ పక్షి అని చూసి వీళ్ళు పరుగున ముందుకు వెళ్ళిపోయారు. ఆ ప్లేస్ తప్పించుకొని కొంచెం ముందుకెళ్ళగానే ఇంకో పక్షి అండి, ఆహా వస్తున్నారు భావతత్వములు, రెడీ చేయండి, అర్ఘపాద్యాలు రెడీ చేయండి, ప్రసాదం రెడీ చేయండి, సాపాట్లకు ఏర్పాటు చేయండి, అన్ని ఏర్పాటు చేయండి. ఈ పక్షి అండి. వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. చూస్తే ఆ పక్షి మాట్లాడింది, ఏంటి ఆశ్చర్యపోతున్నారు మీరు? ఓహో, మీరు ఇంతకు ముందు ఒక ఊరు నుంచి వచ్చారు కదా, ఆ చిలుక మాటలు విని మీరు భయపడ్డారా? అవును. ఆ చిలుక మేము ఇద్దరము తొడగొట్టిన వాళ్ళం అండి. కాకపోతే ఆ చిలుకనేమో ఆ వేటగాళ్ళు ఈ ఆవు మాంసాన్ని, పక్షుల మాంసాన్ని, జంతువుల మాంసాన్ని కొట్టుకుని తినేవాళ్ళు పెంచుకున్నారు. నన్నేమో ఈ ముళ్ళు పెంచుకున్నారు. కాబట్టి వాళ్ళు నేర్పిన మాటలు ఆ పక్షికి వచ్చాయి, వీళ్ళు నేర్పిన మాటలు నాకు వచ్చాయి. అందుకని మన సంప్రదాయాలు ఏమంటారు? చిలుక పలుకులు అంటే ఏంటి? మనం ఏం నేర్పిస్తే అది అది మాట్లాడుతుంది కదండి. మనం ఏం మాట్లాడితే అది మాట్లాడుతుంది. మన సంప్రదాయంలో కూడా పూర్వాచార్యులు ఏం చెప్పారో దాటకుండా, అతిక్రమించకుండా తత్వాన్ని యథార్థంగా చెప్పాలి. ఇలా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఇలా చెప్తే వీళ్ళు ఇచ్చే సంభావన తగ్గిస్తారో చూడకూడదు. యథార్థం ఏది ఉంటే దాన్నే నిష్కర్షగా చెప్పాలి. శాస్త్రం చెప్పిన మాట మనం మార్చొద్దు. చాలా మంది వాళ్ళు వీళ్ళు అంతా తప్పు, అట్లా మాట్లాడదు. దేనికి శాస్త్రంలో నిష్కర్షగా చెప్తే నిష్కర్షగా దాన్నే చెప్పాలి. సో ఆశ్చర్యపోయారు వీళ్ళు, ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు ఇట్లా. సో పక్షి ఇది ఆచార్యుల సంబంధం. అలా కీచుమంటుంది భరద్వాజ పక్షులు. మరి ఇంతకుముందు కూడా పక్షులు కూర్చునేవి అంటున్నారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ అంతటా కూర్చునేవి అంటారు. ఇంతకుముందు గోపికేమో అంటే అప్పుడే నిద్ర లేచాయి అర్థం, నిద్ర లేచి కూస్తున్నాయని మొదటి భాషలో చెప్పారు.
మొదటి పాసురం అంటే 6వ పాసురం గోపికలు ఎప్పుడు మరి ఇప్పుడు కూడా మళ్ళీ పక్షులు కూస్తున్నాయి అంటున్నారే, మరి అవి ఇవి రెండు ఒకటేనా? కాదు. ఇప్పుడు వేటకు వెళ్ళబోతున్నాయి. వేటకు వెళ్ళబోతూ ఇవన్నీ కూడా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి అనమాట ఫ్యామిలీతో. ఎందుకంటే పొద్దున పోవాలి కదా, తెల్లవారుజామున వెళ్ళి అడవంతా తిరిగి ఆహారం సంపాదించుకొని రాత్రి మళ్ళీ గుడికి రావాలి. అప్పటిదాకా వాటిని నిలుపుకోవాలంటే మనం కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్యారేజ్ బాక్స్ పెట్టుకుని పోతాం కదా, అట్లాగే ఇవి కూడా చక్కటి సంసార పక్షులు కాబట్టి ఇంట్లో అందరితో మాట్లాడి ఆ మాటల మూటలు కట్టుకొని పోతున్నాయి. మాటల మూటలు కట్టుకొని వెళుతున్నాయి. మధ్యలో కొంచెం ఎడబాసు ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆ సమయంలో కొంచెం ఈ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఉంటారన్నమాట. ఇది అన్యోన్య దాంపత్యం కలిగినటువంటి పక్ష గురించి. ఇప్పుడు ఎట్లా ఉంది? భార్య గురువు, భర్త గురువు, చిన్న చిన్న మాటలకి అభిప్రాయ భేదాలు, ఇలాంటి వాళ్ళ గురించి కాదు చెప్పేది. అన్యోన్యంగా ఉంది దాంపత్యం. ఆ పక్షులు అలాంటి కుటుంబపరమైన పక్షులు కాబట్టి ఆ వేటకి వెళ్ళేటప్పుడు పొద్దున్న సాయంత్రం వస్తాం, అప్పటిదాకా మాకు ఎట్లా టైం పాస్ కావాలి అని ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకొని వెళ్తాం. అంతటా కూస్తున్నాయి. ఏదో ఒక పక్షి కూస్తుంది అని కాదు. పక్షులు కూస్తున్నాయి అంటే ఏదో ఇక్కడేదో కూస్తున్నాయని లోపల దొరుకుతుంది. ఇక్కడ మాత్రం కాదమ్మా, అంతటా పక్షులు కీచుకీచెంగం ఆనైచ ఎంగుం అంతటా ఆనైచాత్తం భరద్వాజ పక్షులు కూస్తున్నాయి అని చెప్పారు. పేసిన పేచ్చరవం కేటిలలో పేపెన్నే, ఆ పక్షులు మాట్లాడుతున్న మాటలు నువ్వు వినలేదా పేపెన్నే ఓ పిచ్చి పిల్ల అన్నారు. ఇంతకుముందు భాషలోనేమో పిల్ల అన్నారు, ఇక్కడేమో పేపెన్నే అన్నారు. వీటి లోపల అర్థాలు ఏంటో రేపు చూద్దాం. ప్రస్తుతానికి ఈ అర్థం తీసుకుందాం. ఓ పిచ్చి పిల్ల, అవన్నీ వింటూ కూడా నువ్వు ఇంకా దేవుడు పడుకుంటున్నావే. నేను అది రీజన్ కాదని ముందే చెప్పాను మీకు. ఎందుకంటే మీరు కృష్ణనామాన్ని గిట్టు అన్నారు, అది కీచు ఉన్నాయి కాబట్టి తెల్లవారిందంటే ఇది గుర్తు కాదు, ఇంకేదైనా గుర్తు చెప్పండి అంటే బయటకు ఒకరోజు చెప్తున్నారు. కాసుం పిறப்பும் కలహలప్ప கைப்பெடுத்து வாசகரும் குழல் ஆய்ச்சியல் భక్తినాల్ ఓసైపడుత రైదవం కేటిలో. ఆ కాలంలో కృష్ణ పరమాత్మ అవతరించడానికి ముందు ఉన్నటువంటి పాడి పంట సమృద్ధి కన్నా కృష్ణుడు అవతరించిన తర్వాత ఉన్న పాడి సమృద్ధి పంట సమృద్ధి ఎక్కువ బృందావనంలో. ఎందుకంటే మా ఆయన గారు ఈ బృందావనంలో అవతరిస్తున్నారని ఆయన కన్నా ముందే మహాలక్ష్మి అమ్మవారు కటాక్షించింది అక్కడంతా కూడా కదా. బయటికి వెళ్తున్నారు అంటే వాళ్ళ ఆయన గారు ఫ్లాస్క్లో కాఫీ అని పట్టిస్తారు కదా. అట్లాగే మరి ఆయన వైకుంఠం దగ్గరికి వస్తున్నప్పుడు ఏ లోటు ఉండొద్దు. ఎప్పుడు కాఫీ అడుగుతుందో తెలియదు, ఎప్పుడు టీ అడుగుతుందో తెలియదు. మళ్ళీ టీ అడిగినప్పుడల్లా పాలు ఏమండి అంటే బాగుండదు కదా. మళ్ళీ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసి బయటికి వెళ్ళి వచ్చేదాకా టైం వేస్ట్, బాగుంది. కాబట్టి పాడి పంట సమృద్ధిగా అలా ఉంది. మరి అలా సమృద్ధిగా పాడి ఉన్నప్పుడు ఎప్పుడో 6ంటికో 7ంటికో లేచి కవం పెట్టుకొని చిలిపితే సరిపోదు. తెల్లవారుజామున 3:00 4ంటికే లేవాలి, లేచి వాటిని చిలకాలి. కాబట్టి ఈ బృందంలో వాళ్ళందరూ కూడా తైర్ అరవం, తైర్ అంటే పెరుగు, దాన్ని చిలుకుతున్నారు. అరవం కేటిలో వినపడటం లేదా నీకు? ఆ శబ్దం వినపడటం లేదా? అలా చిలుకుతున్నప్పుడు కాసుం పిறப்புం కలహలప్ప కైపెడుతూ, అలా గోపికలు తిరుగుతున్నప్పుడు వాళ్ళ కంఠంలో ఉన్నటువంటి మంగళసూత్రాలు ఇంకా కొన్ని ఆభరణాలు ఒకదానితో ఒకటి తగిలి కలగల శబ్దం వస్తుంది కదా. కలగల కైపెడుతూ అంటే కలగల శబ్దం. ఇంతమంది గోపికలు ఇంతమంది ఇళ్లలో ఆ పెరుగును తిరుగుతున్నప్పుడు ఎంతమంది ఇంట్లో శబ్దం వస్తే పెద్దగా రాదా అండి? అంత శబ్దం వినపడుతుంది. అంతేకాదు వాళ్ళు అలా తిరుగుతున్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది పెరుగు. ఏదో సినిమాలో చెప్పినప్పుడు మా పుట్టింట్లో పెరుగండి శుద్ధితో కొట్టాలండి అంటే ఏదో సినిమా పుట్టింట్లో పెరుగాడు శుద్ధితో కొడతాడు పలుకుతున్నాడు, అంత గడ్డ పెరుగు. అలాంటి పెరిగి అక్కడ ఉందన్నమాట. కాబట్టి దాన్ని మరి తిరగాలంటే చాలా ప్రెజర్ కావాలి. అంత బలంతో తిరుగుతున్నప్పుడు ఈ ఆభరణాలు ఒకదాని తల్లి శబ్దం వస్తున్నాయి. జుట్టులో ముడిచినటువంటి పూలు కింద పడి చక్కటి సువాసన అంతటా వ్యాపించింది. ఆ వాసన కనపడలేదా నీకు? వాసన చూడలేదా నువ్వు? ఆ శబ్దం వినపడలేదా నీకు? అలాగే ఆ కవం కలిగే శబ్దం చాలా గొప్పగా వస్తుంది పెద్దగా. మరి వాళ్ళు చిలుకుతూ కేవలం ఊరికే ఏం చిలకరు వాళ్ళు, భగవన్నామని చెప్తూనే చిలుకుతారు. మాధవ, వైకుంఠ, అనంత, ముకుంద, గోవింద అని భగవన్నామని చెప్తూ చిలుకుతారు వాళ్ళు. మనసంతా నారాయణుడే. కాబట్టి ఎలా ఉన్నట ఇది అంటే భాగవతంలో ఒక మాట వస్తుంది. ఎట్లా ఉన్నాయంటే వీళ్ళు ఈ మధ్యగా చిలుకుతూ భగవన్నామం చెప్పేది ఎట్లా ఉన్నారంటే ఈ నామం అంతా పైకి వెళ్ళి దిక్కులలో ఉన్నటువంటి అమంగళం అంతా పోయేట్టుగా ఉంది అన్న. దిక్కులలో ఉన్న అమంగళం అంటే అశుభం అంతా కూడా వెళ్ళిపోయింది. పరమాత్మ నామం ఉంటే అమంగళం ఉంటుందా అండి? ఉండదు కదా. కాబట్టి ఇంతమంది ఆ బృందావనంలో పెరుగుని చిలుకుతూ ఉంటే ఆ శబ్దం అంతా పైకి వెళ్ళి దిక్కుల్లో అమంగళం అంతా పోయింది. ఒక అర్థం చెప్పారు పెరియాచార్య. రెండవ మాట ఏం చెప్పారంటే ఈ శబ్దం ఎట్లా ఉందట అంటే
ఈ భగవన్నామం అంతా వెళ్ళి వైకుంఠాన్ని తాకి వైకుంఠంలో నిత్యసూరులకు కూడా వినపడేట్టుగా ఉందండి. వాళ్ళని పిలుస్తున్నట్టుగా ఉందండి. ఎందుకంటే వైకుంఠంలో నిత్యసూరులు ఎందుకు పిలవాలి ఇక్కడికి అంటే, వైకుంఠంలో పరమాత్మ ఆదిశేషుడి మీద శ్రీదేవి భూదేవి నీలాదేవితో కలుసుకొని కూర్చుంటాడు. ఆ నిత్యసూరులు ఎప్పుడు కూడా కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటారు. కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటారు. ఇవన్నీ సాధ్యమైన పరైనా ఇది. ఎంత ఇష్టమైన వాళ్ళైనా ఏదో 10 నిమిషాలు బాగుండి చూస్తే బోర్ కొడుతుంది కదా. అలా కన్ను ఆర్పకుండా ఎట్లా కూర్చుంటారు అంటే, అది పరమాత్మ లీల ఏంటంటే, ప్రతి క్షణం ఆయన కొత్త కొత్తగా అవపడతారు వాళ్ళు. ఆయన కొత్త కొత్తగా దర్శింపజేస్తూ ఉంటాడు. అందుకనే ప్రతిరోజు మంగళాశాసనం చేయడం మృగపుష్పంలో తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూర్య సదా పశ్యంతి, ఇప్పుడు చూస్తూనే ఉంటారు ఇట్లా. అప్పుడు అక్కడేమో పరత్వం అంతా కనబడుతుంది పరమాత్మ. అక్కడ ఏమున్నాయి ఆ లీలలు, ఈ శబ్దము, ఈ పరమాత్మ నామం పైకి వెళ్ళి నిత్యసులకు ఎలా కన్వే అవుతుంది, ఎలా చెప్తుంది అంటే, ఈ పరమపదంలో స్వామిని ఎంతసేపు చూస్తారయ్యా, ఇక్కడికి రండి, ఇక్కడ వస్తే కృష్ణుడి లీలలు మొత్తం మీరు చూడొచ్చు కదా. ఈయన గొల్లపల్లిలో చేసేటువంటి లీలలు మొత్తం చూడొచ్చు. అక్కడే ఉంది, ఇక్కడ రండి అని పిలుస్తున్నట్టుగా ఉందట ఆ కవం చిలికే ధ్వని. ఇప్పుడు ఇంతమంది కవం చిలుకుతున్నారు, కవం ధ్వని, అలాగే పుష్పాల సువాసన, అలాగే కాసు పిరప్పు, అత్యుత్తాళి ముడెత్తాళి అని ద్రావిడంలో 2 రకాల తాళిబొట్లు ఉంటాయన్నమాట. ఆ 2 కలిసి శబ్దం చేస్తున్నాయి. కాబట్టి ఆ శబ్దం విని కూడా నువ్వు ఇంకా కేటులయో వెళ్ళేదా అని నాయక పెంబిళ్ళాయి మా గోష్ఠికి అందరికీ కూడా నాయకులైన దానివాడా అన్నారు. మాకు లీడర్ లాంటి దాని కదా. ఎందుకు, ఒక రోజు రాత్రి ముందు మనం చెప్పుకున్నాను కదా, అవతారికలో గోపికులందరూ కలిశారు, కృష్ణ పరమాత్మలు ఉన్నారు. కృష్ణుడు ఏమన్నాడు, ఇంకా రాత్రి అయితే ఇబ్బంది అవుతుంది, త్వరగా వెళ్ళి పడుకోండి, రేపు పొద్దున్నే రండి, మీకు కావాల్సిన నేను ఇస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ గోపిక ఏం చెప్పిందంటే, ఇప్పుడు పొద్దున్నే లేవాలంటే అలాగే ఇంటికి పెట్టుకోవాలి, వెలుగు వస్తుందో లేదో అని కంగారు పడుతుంది. ఈ గోపిక ఏమందంటే, మీరేం కంగారు పడుకోండి, మీరు హాయిగా పడుకోండి, నేను టైంకి లేస్తాను, టంచంగా లేస్తాను, 3:30కి మిమ్మల్ని లేపాలా, నేను 3:15కే లేస్తాను, నేను 3:15కే లేస్తాను, నువ్వు లేపుతాడని అని మాట ఇచ్చింది. మాట ఇచ్చి ఈమె ఇంకా పడుకోవడం ఉంది, ఈమె ఇంకా పడుకోవడం ఉంది. కాబట్టి అంటారు వీళ్ళంతా నాయక పెండిళ్ళాయి, మా అందరికీ ఒక నాయకుడి లాగా ఉండేది దాని ద్వారా నారాయణన్ మూర్తి కేశవునే పాడవం నీకు ఏట్టే కిడతయో. ఆ నారాయణుడిని, ఆ కేశవుడిని మేము పాడుతూ ఉన్నాం కదమ్మా, మేము పాడుతూ ఉంటే ఆ నామం నీకు వినిపించింది కదా, ఆ విని కూడా నీకేట్టే కిడతయో, నువ్వు విని కూడా పడుకోవడం ఉన్నావా. ఇలాంటి భాషలోనేమో వినలేదా అని అడిగారు. ఈరోజు భాషలో విని కూడా పడుకోవడం ఉన్నావా. కేట్టే కిడతయో దేశముడయా తిరవేరో బాబా, ఇన్ని పిలుస్తున్నా గోపుకు లోపల నుంచి చడిలేదు, తప్పుడు లేదు, అసలు ఏం చేస్తుంది ఈమె అని మెల్లగా వెళ్ళి ఆ కిటికీ ద్వారంలో చూశారు. ఆ కృష్ణుని ధ్యానించి ఆమె శరీరం నుంచి ఒక రకమైన కాంతి వస్తుంది, పెద్ద కాంతి, చక్కటి కాంతి కలిగినటువంటి గోపిక. కేశముడయాయ్ గొప్ప తేజస్సు గల గోపిక, ఇక చాలు నిద్రించింది, కృష్ణుడు అనుభవించింది చాలు, రామ్మ వచ్చి మా గోష్ఠిని అలంకరించు, ఆ అనుభవాన్ని మాకు కాస్త పంచు, కావాల్సింది అని ఈ పాశ్రంలో ఈ గోపికలు చెప్పారు. ఈ పాశ్రంలో ఉన్నటువంటి విశేషార్థాలు రేపు చూద్దాం. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయ వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఆళ్వార్ பெருமானார் திருவிகளே சரணம், ஆண்டாள் திவ்ய திருவிகளே சரணம், மங்களாசாசனை ஹிருதாச்சாரி சமேச்ச சத்புதாயாஸ்து மங்களம். स्वस्ति अनेक मंगला स्वस्ति श्रीमते रामायण जय श्रीमंत।